91వ కీర్తన 15వ వచనం 16వ వచనం చదువుకుందాం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలలో నేను అతనికి తోడయ్యుందును. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవు మహోన్నతుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ పాదాలు కలిగోటి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించినాం ప్రభు. అలాగనే ప్రభు వినిన వాక్యాన్ని అపవాది ఎత్తుకొని పోకుండా మా హృదయంలో భద్రపరుచుకుంది అని నమ్మచ్చు. మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. 91వ కీర్తన ఇక్కడ ఏ భక్తుడు రాశాడంటే మోషే ప్రార్థన చేయటం ఈ 91వ కీర్తనలో కనబడుతుంది. కాబట్టి ఈ 91వ కీర్తన 15-16 వచనాలు చదువుకున్నాం కదా. ఈ 15-16 వచనాలు ఎందుకు చదువుకున్నామంటే, ఇప్పుడు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కనుక మనము ప్రేమించాలి అని బైబిల్లో ఉంది. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తే మనకేమొస్తుంది అనేది ఈ 2 వచనాల్లో ఉంది. దేవుని ప్రేమించే వారికి ఎట్టి వాగ్దానాలు కలుగుతాయి అనేది అంశం. కాబట్టి 91వ కీర్తన 15-16 చరణాల్లో ఏముంది? మొదటిగా శ్రమలలో నేను అతనికి తోడయ్యుందును. మొదటిగా దేనిలో తోడై ఉంటాడంట? శ్రమలలో. ఇక్కడ మోషే మొరపెట్టినప్పుడు దేవుడు ఏమని వాగ్దానం ఇచ్చాడు? ఇప్పుడు మోషే దేవుణ్ణి ప్రేమించాడు, అతనికి ఏ వాగ్దానాలు దొరికినాయి అనేది 15-16 వచనాల్లో ఉంది. శ్రమలలో నేను అతనికి తోడయ్యుందును, మొదటి వాగ్దానం. రెండవది, అతన్ని విడిపించి గొప్ప చేసేదను. మూడవది, దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరిచేదను. నాలుగవది, నా రక్షణ అతనికి చూపించేదను. మొదటిగా శ్రమలలో నేను అతనికి తోడయ్యుందును. ఈ శ్రమ ఎట్లాంటిది, శ్రమలు ఎందుకు కలుగుతాయి అనేది మనందరికీ తెలుసు. ఎందుకు కలుగుతాయి శ్రమలు? మానవులు కాబట్టి శారీరకంగా శ్రమలు కలుగుతాయి. కానీ ఈ శ్రమలు ఎట్లాంటివి? ఆత్మీయంగా కృంగదీశాయి. కాబట్టి ఈ శ్రమలు ఎట్లాంటివి? ఆత్మీయంగా కృంగదీశాయి. కాబట్టి ఈ శ్రమలలో నేను అతనికి తోడయ్యుందును అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ శ్రమలు మనల్ని ఏం చేస్తాయి? ఆత్మీయంగా కృంగదీస్తాయి. ఎట్లాగూ అంటే మనము దేవుని బిడ్డలంగా చేయబడ్డాం. అంటే ఏం చేయబడ్డాం? లోకంలో నుంచి వేరుపరచబడ్డాం. అంటే లోకము ఎవరి సంబంధమైనది? సాతానుది. కాబట్టి సాతాను రాజ్యంలో నుంచి మనం విడిపోయామంటే అపవాదికి ఎవరు? మనము శత్రువులం. కాబట్టి శత్రువులు కనుక శ్రమ కలుగు చేస్తాడు. కాబట్టి ఆ శ్రమలలో తోడై ఉంటాను అంటున్నాడు దేవుడు. కానీ మరి మనం ఏం చేస్తున్నాము? అయ్యో నాకు ఈ శ్రమ వచ్చిందే అని ఆదివారం కూడా మానేస్తున్నాం. అంటే దేనికి అవకాశం ఇస్తున్నట్లు? సాతానికి, అతని రాజ్యంలో మళ్ళీ ప్రవేశించడానికి అవకాశం ఇస్తున్నట్లు. కాబట్టి మొదటి మాటగా, మొదటి వాగ్దానంగా శ్రమల్లో నేను అతనికి తోడయ్యుందును అంటున్నాడు. ఈ బైబిల్ గ్రంథం అంతటిలో బహుగా శ్రమ అనుభవించిన ఒక వ్యక్తి ఉన్నారు. అతను మనందరికీ తెలుసు. శ్రమ అనగానే ఎవరు గుర్తొస్తారు మనకి? యోబు. యోబు గుర్తొస్తాడా? గుర్తురాడా? మొదటిగా 2 కొరింథీయులు 1వ అధ్యాయం 4వ వచనం చదువు. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించున్నాడు. చాలు. ఇక్కడ భక్తుడైన పౌలు ఇక్కడ రాస్తున్నాడు. కొరింథీ సంఘమునకు రాస్తూ ఏమంటున్నాడు? దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారం అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మన సంఘంలో శ్రమలు కలిగినప్పుడు ఎవరు ఆదరించాడు మనల్ని? దేవుడు. దేవుడు ఎట్టి ఆదరణతో. ఆదరణ అంటే ఏంటి? ఇప్పుడు మనం బాధలో ఉన్నాం అనుకో, ఆదరించడం అంటే ఓదార్చడం. మనము ఎట్టి శ్రమలో అయితే ఉన్నామో
దేవుడు మనకి ఎట్టి ఆదరణ అయితే చూపించాడో ఆ ఆదరణను ఎవరికి చూపించాలంట మనము? ఇతరులకు. ఆ శ్రమ కలిగిన ఇతరులకు చూపించాలి అని ఇక్కడ భక్తుడైన పౌలు చెప్తున్నాడు. ఈ శ్రమలలో ఆదరణ, శ్రమల్లో ఆదరించేవాడెవరు? దేవుడు. మన తల్లిదండ్రులు లేకపోవచ్చు, మన స్నేహితులు లేకపోవచ్చు, మన బంధుమిత్రులు లేకపోవచ్చు, కానీ ఎవరు ఆదరిస్తారు మనల్ని? దేవుడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరిని యొద్దకు రానప్పుడు ఎవరు ఆదరించేది నిన్ను? దేవుడు ఆదరిస్తాడు. కాబట్టి మరి ఒక రెఫరెన్స్ మనం, క్రీస్తు మహిమ బయలుపరిచినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించడు. ఇక్కడ పేతురు భక్తుడు ఏమంటున్నాడు? శ్రమలో ఎలా ఉండాలంటున్నాడు? సంతోషముగా. శ్రమలో ఎలా ఉండాలంటున్నాడు? సంతోషంగా. మొదటిగా శ్రమలలో ఆదరించాలంటున్నాడు పౌలు భక్తుడు. రెండవది శ్రమలలో సంతోషించాలంటున్నాడు. అసలు శ్రమలు కలిగినప్పుడు ఎలాగ సంతోషం కలుగుతుంది? శ్రమలో ఎలాగ సంతోషించాలి అనేది యోబు భక్తుడి గురించి మనం నేర్చుకుందాం. యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే శ్రమలో ఎలాగ సంతోషించాలి అనేది యోబు భక్తుడి గురించి మనం చూడవచ్చు. యోబు గ్రంథము 1వ అధ్యాయం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. చాలు. ఇక్కడ యోబు ఈ శ్రమలో, యోబుకి ఎట్టి శ్రమలు మనందరికీ తెలుసు. యోబు ఎట్లాంటి శ్రమలు అనుభవించాడు? తన ఆస్తిని, తన పిల్లలను, తన సమస్తమును, తన ఆస్తిని అంతటినీ కోల్పోయాడు. ఈ ఆస్తిని అంతటినీ కోల్పోయేమంటున్నాడు 21వ వచనంలో, నేను నా తల్లి గర్భంలోంచి దిగంబరినై పుట్టాను, నేను మరణించేటప్పుడు దిగంబరిగానే పోతున్నాను, నేను సంపాదించినది ఏమీ లేదు, యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇప్పుడు మనము మన శ్రమలలో ఇట్టి శ్రమ మనకు వచ్చిందనుకోండి, ఏమంటాం? దేవుడు అంత చెడ్డవాడు అంటాం. అంటామా అనమా? మన పిల్లలు చనిపోయినప్పుడు నా బిడ్డల మీద నీకు కనికరము లేదా అని ప్రశ్నిస్తాం. కానీ ఇక్కడ యోబు ఏమంటున్నాడు? తన బిడ్డలను కోల్పోయాడు, తన ఆస్తుని కోల్పోయాడు, అంతటిని కోల్పోయి ఏమంటున్నాడు? యెహోవాయే ఇచ్చాడు, నేను సంపాదించింది కాదు ఇది, ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. కాబట్టి శ్రమలో ఏం చేస్తున్నాడు? ఇక్కడ స్తుతిస్తున్నాడు. స్తుతించడం అంటే ఏమిటి? ఎప్పుడు స్తుతిస్తాం మనము? సంతోషంగా ఉన్నప్పుడు. కాబట్టి ఈ శ్రమలలో యోబు ఎలా ఉన్నాడు? సంతోషంగా. కానీ మనం ఎలా ఉన్నాము? దుఃఖంతో. కాబట్టి శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలి? సంతోషించాలి. యోబు కలిగిన శ్రమలు ఎట్లాంటివి అంటే యోబు గ్రంథము 19వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి, యోబు గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనం. నా బంధువులు రాకనున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు, నా ఇంట దాసదాసీలు జనులు నన్ను అన్యునిగా ఎంచుతున్నారు, నేను వారి దృష్టికి పరదేశి అయి ఉన్నాను, నేను నా పనివాని పిలుగా వాడు ఏమి పలుకకుండా ఉన్నాడు, నేను వాడిని బతిమాలి వలసి వచ్చాను, నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. చాలు. ఇక్కడ యోబు శ్రమలో ఉన్నప్పుడు ఎవరెవరు వచ్చారు యోబు దగ్గరికి? ఎవరెవరు వచ్చారు? ఏమంటున్నాడు యోబు? నేను శ్రమలో ఉన్నాను, నా ఎద్దుకి ఎవరు వచ్చారు? నా బంధువులు రాలా, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయారు, నా ఇంట దాసివారు అంటే పనివారు. యోబు దగ్గర ఎంతోమంది పనివారు ఉన్నారు. ఆ యోబు యొద్ద పనివారిని పిలిచాడు. ఆ పనివారిని పిలిస్తే పనివాడు ఒక యజమానుని పిలిచినప్పుడు ఏమంటాడు? వచ్చి చెప్పు నా యజమానుడా అంటాడు. కానీ ఇప్పుడు యోబు పిలిచినప్పుడు ఏమంటున్నాడు? దాసి ఏమంటలా, తను మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు.
కాబట్టి ఇప్పుడు యోబు దగ్గరికి ఎవరెవరు వచ్చారు? ఎవరు రాలా? బంధువులు రాలా, ప్రాణ స్నేహితులు రాలా, దాసీలు రాలా. ఇక్కడ తన భార్యకు తన ఊపిరి ఎలా ఉందంట? అసహ్యంగా ఉంది. తన కుమారులకు అసహ్యంగానే ఉంది. కానీ ఎవరు ఇష్టపడుతున్నారు యోబుని? దేవుడు. కాబట్టి నువ్వు ఏ శ్రమలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, నీ బంధువులు రారు, నీ ప్రాణ స్నేహితులు రారు, ఆఖరికి నీ కుమారులే నిన్ను అసహ్యించుకుంటారు. కానీ నిన్నెవరు ప్రేమిస్తున్నారు? మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు ప్రేమిస్తున్నాడు. కాబట్టి శ్రమలలో మనం ఆయన్ని త్రోసివేసిన, శ్రమలలో ఆయన విడిచిపెట్టిన, శ్రమలలో ఆయన ప్రేమను మరిచిపోయినా ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని విడవట్లా, మన ప్రేమను మర్చిపోవట్లా. మనల్ని ఎన్నడూ ప్రతి క్షణము ప్రతి సమయము విడవకుండా ఎడబాయకుండా తన చేతితో మనల్ని పట్టుకున్నాడు. మనం పడిపోయిన స్థితిలో ఉన్నా కానీ అక్కడ మనల్ని ఏం చేస్తున్నాడు? పైకి లేపుతున్నాడు. అతన్ని విడిపించి గొప్ప చేసేదును అంటున్నాడు. కాబట్టి మన శ్రమలో, మన ఇబ్బందిలో ఎటువంటి బాధ కలిగినా, అపవాది ఎటువంటి బాణం వేసినా ఆ శ్రమలో మనం ఏం చేయాలి? నిలబడాలి. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము? శ్రమలో సంతోషించాలి. అపవాది మనకు అనారోగ్యకరం కలిగజేయచ్చు, లేదా మన ఆస్తి అంత పోజేయచ్చు. కానీ ఏం చేస్తున్నాడు? మన ఆత్మను, మన ఆత్మీయతను ఏం చేయలేడు. మన దేవుణ్ణి ఏం చేయలేడు, మనల్ని ఏం చేయలేడు. అది మనం ఇప్పుడు పాముని చంపాము, అదేం చేస్తుంది? తోక ఊపుతుంది. కానీ అపవాది తలను దేవుడు మరణించినప్పుడే ఆ శిలువలో తన తలను అణగదొక్కాను అంటున్నాడు. ఇప్పుడు పాము తలను చితకబాదినా తోక ఊపుతుంది. ఇప్పుడు అపవాది తలను అణగదొక్కినా వాడు ఏం చేస్తున్నాడు? ఊరకట్లా కదిలిస్తున్నాడు అంతే. మనము దాన్ని చూసి బెదిరిపోతున్నాం. కాబట్టి యోబు ఎలా ఉన్నాడు? ఆ బెదిరింపులకు కూడా బెదరలా. కాబట్టి యోబు అట్టి శ్రమలో కూడా నిలబడ్డాడు గనుకే ఎలా కనపడ్డాడు దేవుని దృష్టికి? 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, యథార్థవంతుడును నీతిమంతుడును చెడుతనమును విసర్జించినవాడు కనుక యోబు నేను ఇష్టపడ్డాను అంటున్నాడు. కాబట్టి ఈ శ్రమలో తన యథార్థతను వదిలిపెట్టలా. తన చెడుతనంను విసర్జించుకునే స్వభావాన్ని వదిలిపెట్టలా. ఎందుకు? దేవుడు వాటి బట్టినే ప్రేమిస్తున్నాడు కాబట్టి. కానీ మనము ఏం చేస్తున్నామంటే చిన్న శ్రమ రాగానే పడిపోతున్నాం. కానీ యోబు అలా పడిపోలా, నిలిచి ఉన్నాడు. యోబును బట్టి మనం ఏం నేర్చుకోవాలి? శ్రమలో సంతోషించాలి. కాబట్టి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడే, నిలబెట్టుకోలేదా? శ్రమల్లో నేను అతనికి తోడై ఉందును అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనకు కలిగిన శ్రమలో ఎలా ఉన్నాడు ఆయన? మన శ్రమలో కొన్నిసార్లు ఎలాగ శోధిస్తాడు అపవాది? మన కుమారుల ద్వారానే శోధిస్తాడు. నువ్వు నాకు అది కనిపెట్టలేదు కదా, నేను నీ మాట వినను పో అంటాడు. అప్పుడు మనకేం కలుగుతుంది? బాధ కలుగుతుంది. అయ్యో నేను కనిన బిడ్డే నా మాట వినట్లేదే, సమాజంలో నేను ఎలాగ తలెత్తుకోగలను అనుకుంటాం. కానీ ఆ పరిస్థితిలోనైనా మన దేవుడు ఎలా ఉంటాడు? శ్రమలో తోడుగా ఉంటాడు. ఆయన ఇచ్చిన మాట, ఆయన ఆడిన మాట తప్పనివాడు. కాబట్టి ఆయన యొద్ద ఒక మాట అడగాలి. మనం ఏమని అడగాలి? ఈ వాగ్దానాన్ని పట్టుకొని ఏమని అడగాలి మనం? దేవా నీవు నా శ్రమలో తోడై ఉంటాను అంటున్నావు, అది నిజమే, నేను విశ్వసిస్తున్నాను, నీవు తోడుగా ఉంటావని నమ్ముతున్నాను అని ఒక్క మాట అడిగితే చాలు. ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. అనారోగ్య పరిస్థితి అయినా, ఏ ఇబ్బంది అయినా ఆ శ్రమలో తోడుగా ఉండేవాడు ఎవరు? దేవుడు. మన బంధువులు రారు, మన స్నేహితులు రారు, ఎవ్వరు మన యొద్దకు రారు. కానీ మన తండ్రి మనల్ని ఆదరిస్తాడు. ఓకే, రెండవదిగా మనం ఏం చేసుకున్నాం? మనల్ని విడిపించి గొప్ప చేస్తాడన్నాం. మళ్ళీ యోబు గ్రంథంలో నుంచే మనము ఆ రెండవ వాగ్దానాన్ని కూడా చూద్దాం. యోబు గ్రంథము 42వ అధ్యాయం 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే
మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. చాలు. ఇక్కడ 12వ వచనంలో ఏమన్నాడు? మన వాగ్దానం ఏంటి? రెండో వాగ్దానం, మనల్ని విడిపించి గొప్ప చేస్తాను. ఇప్పుడు యోబును ఈ శ్రమ అంతటిలో విడిపించలేదా? విడిపించాడు. విడిపించి మొదట కలిగిన ఆశీర్వాదానికంటే రెండోసారి ఏమిచ్చాడు? 200 ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మన శ్రమలో, మన ఇబ్బందిలో మనం నిలబడితే ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు, 200గా ఆశీర్వదిస్తాడు. ఒక ఆదివారము మనం 500 కూలీని పోగొట్టుకున్నాం అనుకో, రెండోసారి మన కోసం 500 ఏం చేస్తాడు? 1000 రూపాయలు చేస్తాడు. ఇప్పుడు ఎవరికి లాభం? మనకేగా. ఇప్పుడు ఆ శ్రమలో మనం నిలబడ్డామంటే ఈ శ్రమలో ఏం చేస్తాం? ఆశీర్వదించబడతాం, 200గా ఆశీర్వదిస్తబడతాం. కానీ మనం ఏం చేస్తాము? ఉన్న శ్రమే చాలదన్నట్టు ఈ శ్రమ ఎందుకు అంటాం. కాబట్టి ఒక శ్రమలోనే పడిపోయామనుకోండి, రెండోసారి ఏముండదు? ఆశీర్వాదం ఉండదు. రెండోసారి మనకి బహుమానం ఉండదు, ఏముండదు, అవకాశం ఉండదు. కాబట్టి మొదటిసారే మనం నిలబడ్డామనుకోండి, రెండోసారి ఇంకొక అవకాశం మనకు దొరుకుతుంది. కాబట్టి యోబును ఎలాగ చేశాడు? 200 ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. తనకు 7 కుమారులను, 3 కుమార్తెలను ఇచ్చాడు. ఎంతమంది ఇప్పుడు? సరే, ఇక్కడ యోబుకు ఇంతకుముందు ఎంతమంది ఉన్నారు కుమారులు? 200 అంటే తగ్గియాలి కదా. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడు 10 మంది. ఇంతకుముందు సరే 200గా ఆశీర్వదించాడు అన్న. మొదటి శ్రమలో మనం నిలబడితే 200గా ఆశీర్వదిస్తాడు. మరి ఒక భక్తుని జీవితంలో నుంచి మనము ఇదే వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. యోసేపు జీవితంలో నుంచి మనం నేర్చుకున్నాం. ఆదికాండము 41వ అధ్యాయం 44వ వచనం. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుషుడును చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. చాలు. ఈ సందర్భం మనందరికీ తెలుసు. యోసేపు ఎక్కడున్నాడు? అప్పుడు ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తులో ఎలా బ్రతికాడు? బానిసగా బతికాడు. కానీ ఇప్పుడు ఈ వచనంలో ఏమని తెలియజేయబడుతుంది? అతను రాజుగా ఉన్నాడని తెలియజేయబడుతుంది. కాబట్టి మొదటి కలిగిన శ్రమలో యోసేపు ఎలా నిలబడ్డాడు. కాబట్టి రెండోసారి ఏమైంది? రాజుగా చేయబడ్డాడు. మొదటిగా ఏం చేయబడ్డాడు? ఖైదీగా తీసుకురాబడ్డాడు. తర్వాత తన యజమానుని ఇల్లు మీద అధికారి అయ్యాడు. దాని తర్వాత చెరసాల అధిపతిగా అయ్యాడు. చెరసాల అధిపతి తర్వాత రాజుగా అయ్యేది. అంతకంతకు ఆశీర్వదిస్తున్నాడు. అంటే యోసేపు జీవితంలో మనం ఏమి నేర్చుకోగలము? మొదటి శ్రమలో నిలబడ్డాడు, యజమానుని ఇంటి మీద అధికారం కలిగింది. రెండో శ్రమలో కూడా నిలబడ్డాడు, చెరసాల అధిపతిగా అయ్యాడు. మూడో శ్రమలో కూడా నిలబడ్డాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు? రాజుగా ఉన్నాడు, ఆ సింహాసనం మీద ఉన్నాడు. ఇప్పుడు ఫరో అంటున్నాడు యోసేపుని చూసి, ఏమంటున్నాడు? ఫరోని నేనే, అయినా నీ సెలవు లేకుండా, ఎవరి సెలవు లేకుండా? యోసేపు సెలవు లేకుండా ఏది జరగదు. ఒకడు తన చెయ్యినైనను కాలునైనను ఎత్తకూడదు. ఎవరి సెలవు లేకుండా? యోసేపు సెలవు లేకుండా. యోసేపు ఐగుప్తుకి మొదటిగా వచ్చినసారి ఎలా ఉన్నాడు? బానిసగా ఉన్నాడు. కానీ ఇప్పుడు అధికారి, ఒక గొప్ప రాజు. తనకు ఏమీ అవసరం లేదు, తనకు చాలా ధనం ఉంది, కరువులో కూడా ఇబ్బంది ఉండదు. యోసేపు పరిపాలించేటప్పుడు కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు యోసేపుకి ఏమన్నా కరువు వచ్చిందా? లేదు. ఎందుకని? యోసేపు కష్టపడి సంపాదించింది కాదు అది.
ఎవరిచ్చారు? దేవుడు. అది ఎలా ఉంది? నిత్యంగా ఉంది. కాబట్టి మనము కష్టపడింది ఎలా ఉంటుంది? 2 రోజుల్లో అయిపోతుంది. కానీ మన తండ్రి మనల్ని ప్రేమిస్తే ఇస్తే ఎన్ని రోజులు ఉంటుంది? సమృద్ధిగా మనం బ్రతికు దినమంతా అది ఉంటుంది. కాబట్టి యోసేపు జీవితంలో తన శ్రమలో నిలబడ్డాడు కాబట్టి అంతకంతకు వర్ధిల్లుతూ వచ్చాడు. మొదటిగా మన శ్రమలో మనం నిలబడ్డాం అనుకోండి, ఏం చేయబడతాం? ఇప్పుడు మనం శ్రమలోనికి మొదటి మెట్టు లోపలికి వేసినట్లే కదా. మనం రక్షించబడకుండా లోకంలోనే ఉన్నాం అనుకోండి, ఎంతకాలము దేవుని సన్నిధానానికి వచ్చినా రక్షణ పొందకుండా దేవుని సన్నిధానానికి వస్తూనే ఉన్నాం అనుకోండి, ఎక్కడున్నట్టు? మనం లోకంలోనే ఉన్నట్లు. ఇప్పుడు మనం రక్షణ పొంది అనుదినము దేవుడి సన్నిధానంలో ఉంటున్నామంటే ఎక్కడున్నట్లు? దేవునిలో ఉన్నట్లు. అలా కాకుండా వేరేలాగా ఉన్నాం అనుకోండి, ఎక్కడ ఉన్నట్లు? బయట ఉన్నట్లు. కాబట్టి బయట ఉన్నప్పుడు ఎక్కువ శ్రమ కలుగుతుందా, లోపల ఉన్నప్పుడు ఎక్కువ శ్రమ కలుగుతుందా? లోపల ఉన్నప్పుడే. ఎందుకని? దేవుని నమ్మాము కనుక. ఇప్పుడు ఈ లోకంలో నిజం చెబితే ఎవరు నమ్మరు, నిజమే కదా? నిజం చెబితే ఎవరు నమ్మరు. అదే అబద్ధం చెప్తే గబుక్కని నమ్ముతారు. నిజం చెప్పినంత తేలిక అబద్ధం. లోకంలో అబద్ధము ఎక్కువగా ప్రకటించబడుతుంది. అదే ఒక చోట బాగా అబద్ధాలు చెప్పే కాడ ఒక నిజాయితీ పరుడు ఉన్నాడు అనుకోండి, ఏమవుతారు? వాళ్ళందరూ అబద్ధానికి ఎక్కువ లొంగుతారు. అంటే ఇప్పుడు ఒక నిజాయితీ పరుడు అక్కడికి వెళ్ళి ఆ నిజాయితీని వారికి నేర్పించారనుకోండి, ఏమవుతారు? వాళ్ళు నిజాయితీ పరులుగా మారుతారు. కాబట్టి ఒక్క శ్రమలో మనం నిలబడ్డామనుకోండి, శ్రమలన్నీ ఏమవుతాయి? వెళ్ళిపోతాయి. శ్రమలు ఆటోమేటిక్గా మన దగ్గరికి రావు. ఎందుకని? నిలబడ్డాం కాబట్టి. అదే పడిపోయామనుకోండి, శ్రమలన్నీ మన మీద పడతాయి. కాబట్టి రెండో వాగ్దానముగా మనల్ని విడిపించి గొప్ప చేస్తానంటున్నాడు. మొదటి వాగ్దానం ఏంటి? శ్రమల్లో తోడై ఉంటాను అన్నాడు. ఆ వాగ్దానం ఎలా నేర్పించుకున్నాడు? శ్రమలో ఎలాగో సంతోషించాలని నేర్చుకున్నాడు. రెండవది ఏంటి? మనల్ని విడిపించి గొప్ప చేసేదని అంటున్నాడు. మూడో వాగ్దానం దీర్ఘాయు చేత తృప్తిపరిచేదని అంటున్నాడు. దీర్ఘాయువు అంటే ఏమిటి? ఆయుష్కాలం అంటే దీర్ఘకాలం. అంటే మనకు శారీరకంగానా ఆత్మీయంగానా మరణం లేదు. ఆత్మకు మరణం లేదు, శరీరానికి ఉంది. మనకు 2 మరణాలు ఎదురవుతాయి. మొదటిది ఏంటి? శరీర మరణం. శరీర మరణం మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? ఆత్మలు తీర్పు తీర్చేపాడు చోటుకి వెళ్తాం. కాబట్టి ఈ 2 మరణాలు ఎదురయ్యే చోటు ఉంటుంది. శరీర మరణం అయిపోయిన తర్వాత ఆత్మ మరణం ఉంటుంది. కానీ ఆత్మ చావదు. ఎలా ఉంటుంది? 2 మార్గాలు ఉంటాయి ఆత్మకు. ఏ 2 మార్గాలు? ఒకసారి చెప్పండి. మొదటి మార్గం ఏంటి? పరలోకం. రెండోది నరకాగ్నిగుండం. ఈ 2 దారుల్లో ఆత్మ ఏ దారి ఎంచుకోవాలి? మనం పరలోకం అనే అంటాం, లోకంలో వాళ్ళు నరకం అంటారు. వాళ్ళు పైకి మాత్రం పరలోకమే అంటారు, కానీ వారి లోపలి ఆత్మ ఎటువైపు వెళ్తుంది? నరకాగ్నిగుండం వారు. దుష్టుల ఆలోచన ముందు ఏం నడుస్తుంది? నాశనం. దుష్టుల ఆలోచన ముందు ఏముంటుంది? నాశనం ఉంటుంది. కాబట్టి నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం ముందు నాశనం ఉంటుంది. కాబట్టి మనము దీర్ఘకాలము అంటే మనకు చనిపోము అనే అర్థం కాదు ఇక్కడ. దీర్ఘకాలం అంటే క్రొత్త నిబంధనలో దేవుడు ఒక మాట అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి లేచును అన్నాడు. అంటే మరణం లేదన్నట్టే కదా. అంటే ఎవరికి మరణం లేదన్నట్టు? ఎవరికి మరణం లేదన్నట్టు? దేవుని నమ్మిన వారికి. ఈ వాగ్దానాలు ఎవరికి? దేవుని ప్రేమించిన వారికి ఎట్టి వాగ్దానాలు కలుగుతాయి అనేది చెప్పుకున్నాం. ఎట్టి వాగ్దానాలు కలుగుతాయి? మొదటిది ఏంటి? శ్రమలలో తోడుగా ఉంటాడు. అంటే ఎప్పుడు శ్రమలు వస్తాయి? దేవుని నమ్మినప్పుడు. దేవుని నమ్మినప్పుడు వస్తాయి కనుక కదా చెప్పింది దేవుడు, శ్రమల్లో నేను నీకు తోడుగా ఉంటానని. రెండో వాగ్దానం ఏంటి? మనలో విడిపించి గొప్ప చేస్తాను. రెండో వాగ్దానంలో ఏం చేయబడుతుంది? మనం ఎట్లా ఉన్నాం? బంధించబడి ఉన్నాం. బంధించబడితేనే కదా, ఒకసారి బంధించబడితే విడిపించబడతాం. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉన్నాము?
బంధించబడి ఉన్నాము, కానీ తర్వాత విడిపించబడ్డాం. లోకంలో నుంచి మనం విడిపించబడ్డాము కనుకే ఇక్కడ ఉన్నాం. మూడో వాగ్దానం, దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తానంటున్నాడు. దీర్ఘాయువు అంటే నిత్య జీవం. మనకి ఎప్పుడు నిత్య జీవం కలిగింది? మన నోటితో ఎప్పుడైతే ఒప్పుకొని ఆయన యందు విశ్వాసం ఉంచామో అప్పుడే మనకు నిత్య జీవం కలిగింది. కేవలము మనకు నిత్య జీవం కలుగజేయటకై యేసుక్రీస్తు ఎక్కడికి తేబడ్డాడు? ఈ లోకానికి తేబడి మన పాప శిక్షను ఆయన భరించాడు ఆ కలువరి శిలువలో. కాబట్టి ఇక్కడ మనం 3 వాగ్దానాలు చేసుకున్నాం. శ్రమల్లో తోడుగా ఉంటా అంటున్నాడు, మనల్ని విడిపించి గొప్ప చేస్తా అంటున్నాడు, దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తా అంటున్నాడు. ఈ 3 వాగ్దానాలు దేన్ని సూచిస్తున్నాయి? శ్రమని. ఈ వాగ్దానాలన్నీ ఎవరికి? దేవుని ప్రేమించిన వారికి. ఇప్పుడు కొంతమంది అడుగుతారు, దేవుని ప్రేమిస్తే మనకి ఏం ప్రతిఫలం కలుగుతుంది? మనుషునికి ఒక పని చేయాలంటే ఏదో ఒకటి కావాలి. దాని వెనకమాల బహుమానం అయినా ఉండాలి, డబ్బులైనా ఉండాలి. అది లేకపోతే మనిషి చేయలేడు. కాబట్టి దేవుని ప్రేమించిన వారికి ఏం కలుగుతున్నాయి? మన మనసు ముందరే తెలుసు ఆయనకి ఏమని, మనం ఏం ప్రతిఫలం లేకుండా చేయమని. కాబట్టి ఆయన ప్రేమిస్తే ఏం కలుగుతున్నాయి మనకి? ఇప్పుడు 4 వాగ్దానాలు. మొదటిది ఏంటి? శ్రమల్లో తోడుగా ఉండడం. రెండవది మనల్ని విడిపించి గొప్ప చేయడం. మూడవది దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాం. ఈ 3 మనం చెప్పుకున్నాం. 4వది ఏంటి? నా రక్షణ అతనికి చూపించేది. ఇప్పుడు ఆ శ్రమలలో ఇబ్బందులలో విడిపించి గొప్ప చేశాడు కదా, దీర్ఘాయువు చేత తృప్తిపరిచాడు. ఇప్పుడు ఆ రక్షణ ఎట్లాంటిదో మనకి చూపించబోతున్నాడు. 91వ కీర్తనలోనే, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? నీ ప్రక్కన ఎంతమంది పడినా? 1000 మంది పడినా. ఎవరి పక్కన? దేవుణ్ణి ప్రేమించిన వారి పక్కన. ఎంతమంది పడినా? 1000 మంది పడినా ఏం రాదంట? అపాయం ఏమీ రాదు. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినా అపాయం నీ వద్దకు రాదు. ఎంతమంది పడ్డారు ఇప్పుడు మన మీద? 10,000 మంది, 1000 మంది. ఇప్పుడు ఎంతమంది మన మీద పడినా మనకేం రాదు? అపాయం రాదు. 8వ వచనం, నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. ఇప్పుడు మనకు ఎవరి ద్వారా శ్రమ కలుగుతుంది? భక్తిహీనుల చేత. మనము కనులారా చూస్తుండగానే ఎవరికి ప్రతిఫలం కలుగుతుంది? భక్తిహీనులకు. మనం ఇప్పుడు మనకు శ్రమ కలిగించిన వారిని ఇబ్బందులు చూస్తే మనకు ఎలా ఉంటుంది? మనకు శ్రమ కలిగించిన వారు ఇబ్బందులు చిక్కున్నారు, ఎలా ఉంటుంది మనకి? సంతోషం. కాబట్టి ఇక్కడ ఈ 3 వాగ్దానాలు దయచేసి 4వ వాగ్దానం ఏమంటున్నాడు? నా రక్షణ అతనికి చూపించేదును అంటున్నాడు. ఎలా చూపిస్తున్నాడు? మొదటిగానే మన పక్కన ఎంతమంది పడినా, మన పక్కన ఎంతమంది బతిహీనులు ఉన్నా మనకేం కాదు? అపాయం రాదు. మనం కన్నులారా చూస్తుండగా మనకేం కలుగుతుంది? భక్తిహీనులకు ఓటమి కలుగుతుంది. అంటే మనకు శ్రమ కలిగించిన వారికి ఓటమి కలుగుతుంది. మనకు శ్రమ కలిగించింది ఎవరు? అపవాది తంత్రాలు మనకు శ్రమ కలుగు చేస్తుంది. అంటే ఇప్పుడు ఎవరికి ఓటమి? మనకా అపవాదికా? అపవాదికి. మనమంటే ఎవరు? దేవుని బిడ్డలం. అంటే ఎవరికి విజయము? దేవునికి విజయమా అపవాదికా? దేవునికే విజయం. కాబట్టి 4వదిగా నా రక్షణ అతనికి చూపించేది అంటున్నాడు. ఆయన రక్షణ మనకి చూపించి ఎలా చేస్తాడు? గొప్ప చేస్తాడు. ఎలా ఉంచుతాడు? ఏ స్థితిలో ఉంచుతాడు మనల్ని? 12వ వచనంలో అంటాడు, నీ పాదములకు రాయి తగలకుండా
వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. ఎవరు? దేవుని దూతలు. దేవుని దూతలు ఎలాగ పట్టుకుంటారంట? ఎందుకు? మన పాదం ఇప్పుడు మనం నడుస్తూ ఉంటే ఎదురు దెబ్బ తగులుతుంది. సహజంగా తగిలితే ఏమొస్తుంది? నొప్పి వస్తుంది. ఆ బాధ మనకు కలగకుండా ఎవరు కాపాడతారంట? దూతలు. నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. ఇప్పుడు మనము శ్రమలో కలిగినప్పుడు, మనం పడిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఎవరు పట్టుకుంటారు మనల్ని? దేవుడే పట్టుకుంటాడు. కాబట్టి మనం ఎందుకు భయపడాలి? ఇప్పుడు శ్రమ వచ్చింది అనుకోండి, ఏం చేయాలి? మనం సంతోషించాలి. మొదటిగా, దేవా నీ ద్వారా నాకు శ్రమ కలిగింది, అందుకు నీకు స్తోత్రం. ఆ శ్రమలో అలా ఆ మాట అన్నాం అనుకోండి, ఏం చేయబడుతుంది? మనం రెండోది విడిపించబడతాం. విడిపించబడిన తర్వాత మనకు స్వేచ్ఛ వస్తుంది. స్వేచ్ఛ వస్తే ఏం చేస్తాం? గొప్ప చేయబడతాం. తర్వాత గొప్ప చేయబడితే ఏమవుతుంది? మనం చనిపోయినా కానీ మన పేరు మారుమ్రోగుతానే ఉంటుంది. ఇప్పుడు అంబేద్కర్ గురించి మనం చెప్పుకుంటున్నాం. ఎందుకని? ఆయన గొప్ప పౌరుడు. అలాగే ఎంతోమంది స్వాతంత్ర్యముల గురించి చెప్పుకుంటున్నాం. ఎందుకని? వారు మనకి స్వాతంత్రం తెచ్చిపెట్టారు కనుక. వారి పేరు ఎలాగూ మారుమ్రోగుతుంది, ఇప్పటికి కూడా గుర్తుంది కదా. కాబట్టి అలాగూ మన పేరు కూడా దేవుని నామాన్న ప్రకటించబడుతుంది. మూడోది ఏంటి? దీర్ఘాయు చేత తృప్తిపరిచేదని అంటున్నాడు. మనం చనిపోయినా కానీ మన పేరు ప్రకటించబడుతూనే ఉంటుంది. నాలుగోది రక్షణ. ఆయన రక్షణ మనకి చూపిస్తానంటున్నాడు. ఈ 4 వాగ్దానాలు ఎవరికి కలుగుతాయి? దేవుని ప్రేమించిన వారికి. ఆయన ఏమన్నాడు? వాగ్దానం ఇచ్చాడు మనకి. ఏమిచ్చాడు? నేను ప్రేమించువాడిని కనుక మీరును ఒకరిని ప్రేమించుకునుడి అన్నాడు. మేము ఒకరిని ఒకరు ప్రేమించుకుంటే మాకేం వస్తుంది అని అడిగాడు. అడిగితే ఏమిచ్చాడు దేవుడు? ఈ 4 వాగ్దానాలు ఇచ్చాడు. కాబట్టి మనకు ప్రతిఫలం ఉందా లేదా? మనకి ఏదో ఒక బహుమానం ఉంది. కాబట్టి ఆ బహుమానం ఏంటి? ఈ 4 వాగ్దానాలు. మొదటి వాగ్దానం, శ్రమల్లో తోడుగా ఉంటాడు. రెండవది, విడిపించి గొప్ప చేస్తాడు. మూడవది, దీర్ఘాయు చేత తృప్తిపరుస్తాడు. నాలుగవది, నా రక్షణ నీకు ఇచ్చింది. ఈ 4 వాగ్దానాలు మన జీవితంలో నెరవేరును గాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించును గాక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.